ప్రశాంత్ నీల్ సినిమాలు అనగానే పవర్ఫుల్ క్యారెక్టర్లు, హై వోల్టేజ్ ఎలివేషన్లు, అలాగే డార్క్ థీమ్ గుర్తొస్తాయి. ఇలాంటి దర్శకుడు ఒకవేళ కలర్ఫుల్గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీస్తే ఎలా ఉంటుంది? వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా వాస్తవానికి ఆయన తీయాల్సిన రెండో సినిమా ఒక కుటుంబ కథేనని తెలిసింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా స్థానంలో కేజీఎఫ్ వచ్చి చేరింది. మరి ఫ్యూచర్లో ఆ కుటుంబ కథను ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తారా అంటే లేదని చెప్పుకొచ్చారు. దానికి గల బలమైన కారణాన్ని కూడా ఆయన వివరించారు. ఆ ఫ్యామిలీ స్టోరీ కేవలం కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కోసమే రాసుకున్నాను. కానీ ఆయన ఇప్పుడు మన మధ్య లేరు కాబట్టి ఆ స్టోరీని పట్టాలెక్కించే ఆలోచన తనకు లేదని నీల్ స్పష్టం చేశారు. నిజానికి ప్రశాంత్ నీల్ ముందుగా ఈ ఫ్యామిలీ స్టోరీతోనే ప్రముఖ నిర్మాణ సంస్థ హొంబలే ఫిలిమ్స్ను సంప్రదించారు. కానీ దాని స్థానంలో కేజీఎఫ్ సెట్ అయింది. ఇక 2 భాగాలుగా వచ్చిన కేజీఎఫ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ కేజీఎఫ్ కారణంగా పునీత్ రాజ్ కుమార్తో చేయాల్సిన ఆ కుటుంబ కథ అటకెక్కింది. అయితే నీల్ మాత్రం కేజీఎఫ్, సలార్ వంటి చిత్రాలతో తనలోని అసలు సిసలైన యాక్షన్ డైరెక్టర్ను బయటికి తీశాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా డ్రాగన్ అనే భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన డ్రాగన్ గ్లిమ్స్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ యాక్షన్ డ్రామా వచ్చే ఏడాది జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.